అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తిత్తన్లో సలూన్లో పనిచేస్తున్నాను. తిత్తన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మా అన్న ఇంటికాడ బండి పెట్టేస్తున్నాను తడుగుపేటలో. దాన్ని ఎత్తుకొని వచ్చేటప్పుడు ఆడ జగడాలు జరుగుతుంది. నేను పోయేటప్పుడు వీడు కూడా మాల్ నాకు ఒడిగేది నన్ను కొట్టేస్తున్నారు. కొట్టిన తర్వాత నేను కింద పడిపోయినాను. ఏమైందని నాకు తెలియదు. మీకు తెలిసిందే, ఈరోజంతా తడుగుపేటలో చాలా గొడవలు జరుగుతూ ఉంది. తడుగు కాలనీలో ఇప్పుడు మేము ఉన్నాం. మా మామయ్యని ఎంతో దారుణంగా కొట్టి తల పగలు కొట్టేస్తున్నారు, చెయ్యి పగలు కొట్టున్నారు. ఆయనకి తలలో కుట్లు పడి ఉంటుంది, చెయ్యి ఇరిగిపోయి ఉంటుంది, ఒక చెయ్యి ఊదిపోయి ఉంటుంది. దీన్ని కర్రలతో 4-5 సార్లు కొట్టున్నారు. తడుకు టీడీపీ వాళ్ళు, వంశీ వీళ్ళంతా కొట్టున్నారు, రాజేష్ వీళ్ళంతా కొట్టున్నారు. దీనికంతా మాకు న్యాయం జరగాలి. మా మామని మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని అనేసి కావాలని అడిగి టార్గెట్ చేసి కొడతా ఉన్నారు. మొత్తం మందిని ఈ ఊర్లో ఒక్కరికి కూడా నిమ్మత లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లల్ని, పెద్దోళ్ళని అందరినీ మీరు మాలోళ్ళు కదా, మా ఊరు వైపు రావద్దండి అంటా ఉన్నారు. మాలోళ్ళు మా ఊర్లో ఉండకూడదు అంటా ఉన్నారు. మాలోళ్ళకి మేము చదువు చెప్పమంటున్నారు. మాలోళ్ళు స్కూల్లో రాకూడదు అంటున్నారు. మొత్తం మాలోళ్ళు అని టార్గెట్ చేస్తున్నారు. మాలోళ్ళు ఊరు ఖాళీ చేసేయాలి అంటా ఉన్నారు. మాలోళ్ళకి ఊర్లో ప్రవేశం లేదు, గుళ్ళో పోకూడదు, ఇదంతా చెప్తా ఉన్నారు. ఇన్ని రోజులు లేని రాజకీయం ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. టీడీపీ వాళ్ళు కావాలని కుట్ర చేసి ఇన్ని సంవత్సరాల గమ్మ నుండి టీడీపీ వాళ్ళు గెలిచినారనే ఒకే ఒక రీజన్తో 5 నెలలుగా మా పైన కుట్ర చాలిస్తూ ఉన్నారు. దీనికంతా మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి. మేము ఒకే ఒకటి కోరుకుంటానా, మాకు న్యాయం జరగాలి. మాకు ఇప్పుడు ఇలాగ దెబ్బలు తగిలిన దానికంతా మాకు సమాధానం కావాలి. మమ్మల్ని కొట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరెవరు కొట్టినారో, ఎవరెవరు మనుషుల్ని పిలుచుకొని వచ్చి మాపై దౌర్జన్యం చేసినారో, ఆడవాళ్ళు సరే మగవాళ్ళు సరే మా పైన ఎవరెవరు మొత్తం దౌర్జన్యం చేసినారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిన్న తడుకులో జరిగిన నగిరి కాన్స్టిట్యున్సీ తడుగుపేటలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మీకు తెలుసునో తెలీదో నాకు ఇంతవరకు తెలియలేదు. నేను జర్మనీ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి నీకు మొదటి నుంచి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు, మీరు మాటకి ఎవరైనా ఎస్సీగా పుడతారని ఎస్సీల పైన ఎంత ద్వేషం పెంచుకున్నారో, మాలా మాదిరిని ఏ విధంగా చీల్చారో, మతాలని కులాలని ఏ విధంగా చేతిలో వేసుకుని ఓట్లు అడుగుతారో, గెలిచినాక ఏ విధంగా వాళ్ళపైన ఖర్చు తీసుకుంటుండవో ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను చిత్తూరు ఎస్పీ గారికి ఇప్పుడే ఫోన్ చేశాను. నేను ఎస్పీ గారితో ఏమండి, తడుగుపేట నగిరి నియోజకవర్గంలో తడుగుపేటలో హరిజనుల పైన దాడి జరిగింది, 6 బైకులు కాల్చినారు, మహిళలు వాళ్ళు ఆక్రందనలు చూసినారని అడిగినప్పుడు నాకు తెలుసు అన్నాడు. మరి తెలిసినప్పుడు పోయి దాన్ని చూసి ఏమిటి జరిగింది, వాళ్ళకి న్యాయం చేయండి అంటే ఏం చేయమంటామని మాట్లాడినప్పుడు ఆ ఎస్పీతో నేను ఏం మాట్లాడాలో ఒక తూరి మీరు చంద్రబాబుగా ఆలోచించండి. ఇటువంటి ఎస్పీ గారు ఉన్నంత వరకు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి న్యాయం జరగదు. ఎందుకంటే ఆయన బీసీకి సంబంధించిన వ్యక్తిని నాతోనే చెప్పాడు. అయినా ఏం చేయమంటామని అడిగితే ఎస్పీ గారు ఏం చేయమంటారంటే ఎస్పీకి బాధ్యత లేదా, ఎస్పీకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే శక్తి ఆయనకి లేదా, అక్కడ పోయి ఉటావుటిన ఇంత జరిగితే 6 బైకులు కాల్చితే తమిళనాడు నుంచి రౌడీలు తీసుకుని వచ్చి ఆ గ్రామస్తులంతా తమిళనాడులో పక్కన తమిళనాడు అక్కడి నుంచి రౌడీలు తీసుకుని వచ్చారని, మహిళలంతా కనీసం చెప్పులు వేసుకుని పోకూడదు, గ్రామాల్లో నడవకూడదంటే మళ్లీ 70 సంవత్సరాలకు వెనకాల పోయే పరిస్థితి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం అక్కడ ఏం జరిగింది ఏమిటి అని చూసేదానికి కూడా ఎస్పీ గారికి మనసు రాలేదంటే అక్కడుండే ఎమ్మెల్యే చెప్పాలా, అక్కడుండే మంత్రులు చెప్పాలా, మాకు ఒక హైకమాండ్ నుంచి ఏమి ఆదేశాలు వస్తుందనే ఆలోచనతో కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాను. చిత్తూరు ఎస్పీ గారికి ఏ కేసు ఇచ్చినా నాకు తెలుసండి నేను చూస్తానంటాడు. మళ్లీ దాని కింద ఉండే ఎస్ఐలకి, సిఐలకి, డిఎస్పీలకి ముందు మీరు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు కన్సర్న్ ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేయండి, అది మనకి ఇన్స్ట్రక్షన్ అని చెప్పే మనస్తత్వం కలిగిన ఎస్పీని అక్కడ ఉన్నంత వరకు ఎస్సీలకు ఎలాంటి న్యాయం జరగదు. కనీసం మీరైనా స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడైనా పోయి చూడండి ఆ తడుగుపేట హరిజన వాడి యొక్క బాధ్యత ఏ విధంగా జరుగుతున్నది. ఆ మహిళలు ఎక్కడికి నిత్యావసరాలు తీసుకునేదని కూడా పోయేదానికి లేదు, చెప్పులు వేసుకొని పోకూడదని వాళ్ళ ఆక్రందన ఇంత అంత కాదు, ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళకి న్యాయం చేయకుండా పోతే పెద్ద ఉద్యమం ఏర్పాటు చేస్తాము. ఒక తూరి తెలుగుదేశం వచ్చినప్పుడు పాదిరిగుప్పం ఏ విధంగా కాలింది, కారం చేడు ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడైనా రక్షణ కల్పించే కార్యక్రమం మన ప్రధాని
మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ముగ్గురు కలిసినటువంటి రాజ్యానికి వచ్చారు మీరు. ఇది ఈవీఎంల ద్వారా వచ్చారో మీరు ముగ్గురు కలిసి కుట్రలు పొందారో తెలియదు. కానీ ప్రధాని గారికి నా విజ్ఞప్తి ఏమంటే దళితులకు రక్షణ కల్పించాల్సిందిగా ప్రధాని గారిని, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారిని కోరుకుంటున్నాను. మీరు వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసినారనే ఒకే ఒక కారణంతోనే ఈ దళిత వాడలంతా కూడా తగలబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది మీ భవిష్యత్తుకి మంచిది కాదు. ఇటువంటి కార్యక్రమాలు ఇది చాలా రోజులు నిలవదు. దీనిపైన తగిన చర్య తీసుకోకుండా పోతే దీనిపైన పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసేదానికి మేము పూనుకుంటామని మీకు హెచ్చరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.